Welcome to the WordPress training videos. Previous video లో మనం PHP, MySQL, Apache server ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. అంటే XAMPP సర్వర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. ఇప్పుడు WordPress ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. WordPress ని ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా మన దాంట్లో PHP, MySQL, Apache మూడు రన్ అవుతూ ఉండాలి. wordpress.org సైట్ ని ఓపెన్ చేసి అందులో డౌన్లోడ్ WordPress అనే ఆప్షన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అయిపోతుంది. అది జిప్ ఫార్మాట్లో ఉంటుంది. ఇలా వస్తుంది మీకు. దీన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు XAMPP సర్వర్ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ XAMPP సర్వర్ రన్నింగ్లో లేదు. XAMPP XAMPP కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేయండి. WordPress ఇన్స్టాల్ చేయాలి అంటే కంపల్సరిగా Apache, MySQL రెండు రన్ అవుతూ ఉండాలి. ఆల్రెడీ రన్ అవుతున్నాయి నా దాంట్లో. వాళ్ళ రన్ అవ్వకపోతే మాత్రం మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్మిన్ ప్యానల్, Apache పక్కన అడ్మిన్ ప్యానల్ కనపడుతుంది కదా. అలాగే MySQL పక్కన కూడా అడ్మిన్ ప్యానల్ కనపడుతుంది. ఇది రెండు ముందైతే ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. అంటే XAMPP ఎక్కడైతే మన లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యిందో C డ్రైవ్లో ఆ ఫోల్డర్ మనకు కనపడుతుంది. దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన WordPressని ఓపెన్ చేయండి. ఇందులో మీకు WordPress అనే ఒక ఫోల్డర్ కనపడుతుంది. దీన్ని మీరు ఏదైతే సైట్ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ తోటి రీప్లేస్ చేయండి. VLRTRAIA. సో నా సైట్ పేరు వచ్చి VLRTR. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు ఇందాక ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశారు కదా XAMPP, ఈ ఫోల్డర్లో మీకు htdocs అనే ఒక ఫోల్డర్ కనపడుతుంది. htdocsలోకి వెళ్ళి మీరు కాపీ చేసుకొచ్చిన ఫోల్డర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ Apache పక్కన ఉండే అడ్మిన్ ఓపెన్ చేయండి. సో అడ్మిన్ లోకల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. అదే నేను ఇప్పుడు Apacheని ఆఫ్ చేస్తున్నాను. మనకు ఓపెన్ అవుతుందా చూడండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సర్వర్ ఆఫ్లో ఉంది కాబట్టి మనకి ఇది ఇంకా లోడ్ కాదు. ఓకే, కంపల్సరీగా మీరు Apacheని స్టార్ట్ చేయాలి, MySQLని కూడా స్టార్ట్ చేయాలి. సో అడ్మిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ ప్లేస్లో మీరు ఏదైతే సైట్ నేమ్ ఇచ్చారో VLRTR ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనకు WordPress ఇన్స్టాలేషన్ అడుగుతుంది. మీరు ఇంగ్లీష్ని మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి, కంటిన్యూ. ఇక్కడ మీకు WordPressని ఇన్స్టాల్ చేయాలంటే డేటాబేస్ యూజర్ నేమ్, డేటాబేస్ పాస్వర్డ్, డేటాబేస్ హోస్ట్, టేబుల్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కావాలంటుంది. డేటాబేసెస్ని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే MySQL అడ్మిన్లో క్రియేట్ చేస్తాం. MySQL అడ్మిన్ని క్లిక్ చేయండి. లోకల్ హోస్ట్ PHP MyAdmin ఓపెన్ అయింది. మీరు కొత్త డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డేటాబేస్ మీద క్లిక్ చేస్తే మీకు క్రియేట్ అయ్యే డేటాబేస్. నా డేటాబేస్ నేమ్ వచ్చి VLRTR. ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను కాబట్టి నేను రిలేటెడ్గా ఇస్తున్నాను. మీరు రియల్ టైంలో చేయాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వండి. సో ఇక్కడ క్రియేట్ కొడుతున్నాను. సో VLRTR డేటాబేస్ క్రియేట్ అయింది. తర్వాత యూజర్స్కి రండి. ఇక్కడ యూజర్స్ అని క్లిక్ వస్తుంది కదా, యూజర్స్ని క్లిక్ చేయండి. మీరు కొత్త యూజర్ని కావాలంటే కొత్త యూజర్ని క్రియేట్ చేసుకోండి. యాడ్ యూజర్. ఇది డేటాబేస్కి సంబంధించిన యూజర్ నేమ్సే.
సో ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తున్నారో దాన్ని ఎంటర్ చేయండి. VLR క్రియేట్ చేసుకోండి. ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తాం. లోకల్ ఎనీ హోస్ట్ కాకుండా లోకల్ హోస్ట్ తీసుకోండి. తర్వాత టేబుల్ పాస్వర్డ్ వచ్చేసి చెక్ ఆల్ అన్ని పర్మిషన్స్ తీసుకోండి. తర్వాత మీకు రైట్ సైడ్లో లాస్ట్కి గో బటన్ కనబడుతుంది. గోని క్లిక్ చేయండి. సో న్యూ యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూజర్ని డేటాబేస్కి యాడ్ చేయాలి కంపల్సరీగా. డేటాబేస్ నేను క్రియేట్ చేసిన డేటాబేస్ ఏంటి? VLR TR. సో తర్వాత గో అనే ఆప్షన్ రైట్ సైడ్కి మళ్ళీ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత గో. సో ఇప్పుడు VLR TR అనేది దేనికి యాక్సెస్ అయిపోయింది? VLR TR అనే డేటాబేస్కి యాక్సెస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ VLR TR టు VLR TR లోకల్ హోస్ట్ విత్ గ్రాంట్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేశారో సైట్ని VLR TR, సో లెట్స్ గో. ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసినాయిగా, డేటాబేస్ నేము, యూజర్ నేము. సో నా డేటాబేస్ నేము VLR TR, యూజర్ నేమ్ కూడా VLR TR, పాస్వర్డ్ కూడా VLR TR. మీరు మాత్రం రియల్ టైంలో ఇలా క్రియేట్ చేసుకోవద్దు. అన్నీ డిఫరెంట్గా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి చేసుకోండి. ఇక్కడ టేబుల్ ప్రిఫిక్స్ అడుగుతుంది. VR అన్నవ్వండి, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రన్ ద మల్టిపుల్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ ఇన్ ఏ సింగిల్ డేటాబేస్, చేంజ్ దిస్. ఓకే, సబ్మిట్. ఇక్కడ ఏదైనా రాంగ్ ఇస్తే మాత్రం అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకోకుండా అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని. యూ ఎంటర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ నేను. ఇక్కడ VLR TR 1 అని ఇస్తున్నాను. అసలు డేటాబేస్ ఉందా? లేదు. సబ్మిట్. దిస్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాదు. ఓకే, మీరు కరెక్ట్గా యూజర్ నేమ్లో పాస్వర్డ్లో ఇవ్వండి. సబ్మిట్. ఇన్స్టాల్ నౌ. ఒక 1 minute or 2 minutes పడుతుంది. మీకు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ క్వశ్చన్కి వచ్చింది. కంటిన్యూ. సో తర్వాత వచ్చేసి మీకు సైట్ టైటిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఇక నుంచి మీరు సైట్లోకి లాగిన్ అయ్యే యూజర్ నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సైట్ టైటిల్ వచ్చి ట్రైనింగ్ ఆన్లైన్, యూజర్ నేమ్ వచ్చేసి రమ్య. మీరు కొత్త యూజర్స్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను VLR TR అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి వెబ్సైట్కి పాస్వర్డ్ వచ్చేసి కన్ఫర్మ్ యూజ్ ద వీక్ పాస్వర్డ్. అంటే మీరు ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఇస్తే ఇక్కడ వెరీ వీక్ అని రాదు. అప్పుడు ఇది చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. కంపల్సరిగా మెయిల్ ID ఎంటర్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ వర్డ్ప్రెస్. సక్సెస్ఫుల్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. VLR అనే సైట్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, సైట్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సైట్ని ఓపెన్ చేయాలంటే ఎలా కొట్టాలంటే లోకల్ హోస్ట్ //VLR TR అని టైప్ చేయాలి. ఇప్పుడు మనకు సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది మన సైట్. ఏది మన సైట్ పేరు? ట్రైనింగ్. టైటిల్ వచ్చి ట్రైనింగ్ ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు మీరు సైట్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ లాగిన్ అనే బటన్ కనబడుతూ ఉంటుంది. లాగిన్ క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ కూడా VLR TR. సో లాగిన్. సో ఇది మన వర్డ్ప్రెస్ సైట్ యొక్క డాష్ బోర్డ్ అంటాం. ఇది బ్యాక్ వ్యూ. మీరు ఫ్రంట్ వ్యూకి పోవాలనుకుంటే ఇక్కడ ట్రైనింగ్ ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఫ్రంట్ వ్యూకి వెళ్తారు. బ్యాక్ వ్యూ ఎప్పుడైతే లాగిన్ అవుతామో, లాగిన్ అయితేనే ఇలా కనపడవుతుంది. వేరే వాళ్ళకి సైట్ ఎలా కనబడుతుంది అంటే
యూజర్స్కి సైట్ ఇలా కనపడుతుంది అన్నమాట. సో వచ్చే వీడియోస్లో అసలు ఈ థీమ్ని ఎలా చేంజ్ చేయాలి, పోస్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా చూపిస్తాను. దీనికి తర్వాత అయితే ఈ వర్డ్ప్రెస్ని సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను.